వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమైన విషయం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తరచూ లేవనెత్తుతున్న ప్రజా సంబంధ సమస్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈసారి ఆయన దృష్టి టెలికాం కంపెనీల విధానాలపై పడింది. ముఖ్యంగా మనం ప్రతిరోజు వాడే మొబైల్ డేటాపై ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. మనందరం రోజు 1.5 GB లేదా 2 GB డేటా ప్లాన్లు తీసుకుంటాం. కానీ ఆ రోజులో మొత్తం డేటాను వాడలేకపోతే మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత పూర్తిగా మాయమవుతుంది. మరుసటి రోజుకు అది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఇదే విషయాన్ని రాఘవ్ చద్దా తీవ్రంగా ప్రశ్నించారు. మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా ఎందుకిలా ఒక్కసారిగా రద్దవుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటల్లో ఇదేదో టెక్నికల్ సమస్య కాదు, కంపెనీలు కావాలనే పెట్టిన పాలసీ అని అన్నారు. ఉదాహరణగా మనం 2 GB డేటా కొనుగోలు చేసి 1.5 GB మాత్రమే వాడితే మిగిలిన 0.5 GB అర్ధరాత్రికి మాయమవుతుంది. అంటే మనం చెల్లించిన డబ్బుకు సరైన విలువ దక్కడం లేదని ఆయన అభిప్రాయం. ఇక్కడ ఆయన ఒక సింపుల్ ఉదాహరణ కూడా ఇచ్చారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే వాడనంత కాలం అది ట్యాంక్లోనే ఉంటుంది. అదే విధంగా డేటా కూడా వినియోగదారుల ఆస్తి కాబట్టి అది ఎప్పుడైనా వాడుకునేలా ఉండాలన్నారు. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పోలిక. ఈ నేపథ్యంలో డేటా రోల్ ఓవర్ అనే సదుపాయం తప్పనిసరిగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఒక రోజు వాడని డేటా మరుసాటి రోజుకు చేరేలా టెలికాం కంపెనీలు మార్పులు చేయాలని కోరారు. ఇంకా ఆయన స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే వినియోగదారులు ఇప్పటికే డబ్బు చెల్లించిన డేటాను ఫోర్ఫెయిట్ చేసే హక్కు కంపెనీలకు లేదని, సరైంది కాదని మండిపడ్డారు. ఈ విషయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని వినియోగదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది సాధారణ వినియోగదారులు కూడా రాఘవ్ చద్దా అభిప్రాయానికి మద్దతిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి రోజువారీ జీవితానికి సంబంధించిన విషయం. మొత్తానికి ఇది కేవలం ఒక రాజకీయ చర్చ మాత్రమే కాదు, వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడే కీలక అంశం. భవిష్యత్తులో టెలికాం కంపెనీలు ఈ విషయంలో మార్పులు చేస్తాయా లేదా నియంత్రణ సంస్థలు జోక్యం చేసుకుంటాయా అన్నది చూడాలి. మరి ఇకపోతే రాఘవ్ చద్దా రాజకీయ శైలిని గమనిస్తే ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆయన ఎంచుకునే అంశాలు చాలా పెద్ద సిద్ధాంతాలు కాకుండా నేరుగా ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యలే ఉంటున్నాయి. బ్యాంక్ ఛార్జీలు, పన్నుల భారం, సాధారణ ప్రజల ఖర్చులు, ఇలాంటి విషయాలపై ఆయన తరచూ మాట్లాడుతుంటారు. దీనివల్ల ఆయన చెప్పే విషయాలు సులభంగా ప్రజలకు అర్థమవుతూ వెంటనే కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజల సమస్యలను ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఈ వర్గమే దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ ఛార్జీలు పెరగడం, చిన్న చిన్న సర్వీసులకు కూడా ఫీజులు వసూలు చేయడం వంటి విషయాలను ఆయన ముందుగా లేవనెత్తారు. ఇవి పెద్ద వార్తలుగా కనిపించకపోయినా సాధారణ ప్రజల ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అంశాలు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన లేవనెత్తే సమస్యలకు ఎప్పుడో ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. ఈ డేటా రోల్ ఓవర్ అంశంలో కూడా అదే కనిపిస్తుంది. మనం డబ్బులు చెల్లిస్తే ఆ సేవ పూర్తిగా మనకు దక్కాలి అనే బేసిక్ ఆలోచనను ఆయన హైలైట్ చేస్తున్నారు. ఇది ఎవరైనా అంగీకరించే పాయింట్ కాబట్టి సోషల్ మీడియాలో కూడా దీనికి ఎక్కువ మద్దతు వస్తోంది. ఇక ఇవి భవిష్యత్తులో మార్పులకు దారితీస్తాయా లేదా అనేది పక్కన పెడితే ఒక సాధారణ సమస్యను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావడంలో మాత్రం ఆయన విజయవంతం అయ్యారనే చెప్పొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.